ఇరాన్ దాడి చేస్తుంది కానీ నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయా లేదా అంటే డౌటే. అదే సందర్భంలో బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ గెలుపు దిశగా ఏమీ లేదు. ఓడిపోదు, గెలవదు. కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులందరూ 1 by 1 పోతున్నారు. తాజాగా 40 మంది ఇరానియన్ అఫీషియల్స్, కమాండర్స్ ఉన్నటువంటి ప్రదేశాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి పేల్చి పడేసినాయి. IRGC బసీజ్ లీడర్స్ ఎవరైతే తాజాగా ఉన్నారో వీళ్ళందరూ కూడా షిరాజ్ ప్రాంతంలో ఉండగా పేల్చి పడేశారు. ఇప్పటిదాకా 3000 నుంచి 5000 మంది టోటల్ మిలిటరీ లాస్ అయినటువంటి చోట్ల ఇప్పుడు ఇది కీలకం. 40 మంది ముఖ్యమైనటువంటి నాయకులు ఇప్పుడు ఎలిమినేట్ కాబడ్డారు. వాళ్ళందరూ మీటింగ్ అయ్యి మొక్తజా కొమైనీ ప్లేస్లో హుస్సేన్ కొమైనీని ఎన్నుకోవడమా లేకపోతే ఎలా చూడాలి అన్నటువంటి దాని మీద అడుగులు వేస్తుండగా, చర్చిస్తుండగా జరిగినటువంటి దాడి అన్నమాట ఇది.